మా చిన్నప్పుడు చందమామ బాలమిత్ర కథలు బాగా చదివాడు. అంటే పుస్తకాలన్నీ చదువుతూ ఉండేవాడిని. ఇప్పుడు అవన్నీ చదువుతూ ఉండేవాడిని. అందులో ఒక కథ బాగా గుర్తుంది. ఏంటంటే అంటే చెడును కూడా మంచిగా వాడుకోవడం ఎట్లా అన్నట్టు. ఒక వ్యక్తి భగవంతుడి కోసం అప్పట్లో తపస్సు చేస్తాడు గట్టిగా. తపస్సు చేసిన తర్వాత భగవంతుడు కోరిక అడగమన్నటువంటి సందర్భంలో కొంచెం అతిగా ప్రవర్తించేవాడు కోపం వచ్చినటువంటి భగవంతుడు శపిస్తాడు. ఏమనంటే, నువ్వు అడుగు పెట్టిన చోట 100 అడుగులు వేయబడుతుంది, నీలాంటోడికి ఇదే నా శాపం అని చెప్పేసి మాయమైపోతాడు. దాంతో అతనికి అర్థం కాదు ఇక ఏం చేయాలో తన బ్రతుకు అన్నటువంటిది. తర్వాత అలాగే కూర్చుని ఆలోచిస్తాడు. చాలా సుదీర్ఘంగా ఆలోచించి అప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటాడు. తన చుట్టూ ఉన్నటువంటి దేశాలలో ఎక్కడైతే కరువు అధికంగా ఉండి, కరువు ఉన్న చోట ఏం చేయాలో బావులు తవ్వాలి. బావి తవ్వడం అంటే 100 అడుగులు, కనీసం 25 నుంచి 50, 70, 100 అడుగులు తవ్వాలి. ఆ రోజుల్లో ఒక బావి తవ్వాలంటే కనీసం ఒక 10-15 ఏళ్ళు పట్టేటటువంటి పరిస్థితి సందర్భం. అట్లాంటి దాన్ని పురస్కరించుకుని ఇబ్బంది పడేటటువంటి దేశాలు తన చుట్టూ ఉన్నాయి. ఆ దేశాల ఒక రాజుకి కబురు చేసి, నేను మీ దేశంలో మంత్రాలు మాయలు చేయను, కానీ నా శక్తి ఏంటో ప్రదర్శించి మీకు ఒక మంచి చేసి పెడతాను, నాకు పల్లకి పంపించమని అడుగుతాడు. మీకు బావికి ఆ 10 ఏళ్ళు పట్టేది 10 నిమిషాల్లో చేసి చూపెడతానంటాడు. రాజుగారు సరే, ఏ చెట్లు ఎక్కడ ఏది పనికి వస్తుందో తెలియదు కదా అని చెప్పేసి పంపిస్తారు. అక్కడికి వెళ్ళి వాళ్ళ దేశంలో దిగిన తర్వాత ఓ చోట కాలు పెట్టగానే అక్కడ 100 అడుగుల గొయ్యి పడుతుంది. అంటే బాగా వచ్చేసింది, అక్కడ నీళ్లు సర్రమని ఊరతా వచ్చినాయి. దాంతో రాజుగారు వీళ్ళందరూ దేశ ప్రజలందరూ కూడా దేవుడు అని చెప్పి ప్రార్థన చేస్తారు. అట్లాగా ఇక ఆ చుట్టుపక్కల దేశాలన్నింటిలో కూడా ఆయన కాలు కింద పెట్టను నేను అనేటటువంటిది నా శపథము, నేను తీసుకున్నటువంటి నిర్ణయం, నన్ను ఇలాగ పల్లకిల్లోనే మొయ్యండి, అదే మీరు నాకు ఇచ్చేటటువంటి బహుమతి, నన్ను బాగా చూసుకోండి అని చెప్పేసి తన శాపాన్ని వరంగా మారుస్తాడు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు రాహుల్ గాంధీ శాపాలని భారతదేశం అట్లాంటి వరంగా భావిస్తుంది. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ దాని గురించి చాలా దారుణంగా మాట్లాడుకొచ్చాడు ఆయన. చాలా దుష్ప్రచారం చేసుకొచ్చాడు. తీరా చూస్తే ఇప్పుడు హెచ్ఏఎల్ షేర్స్ ఏ రేంజ్లో ఉన్నాయి, బ్రహ్మాండమైన లాభాల్లో దూసుకుపోతుంది. అట్లాగే ఎల్ఐసిని నాశనం చేస్తున్నాడంటూ ఆ మధ్యన గట్టిగా ప్రచారం చేశారు. ఇప్పుడు 80% ఆ సంపద పెరిగినటువంటి పరిస్థితి. అలాగే హిండెన్బర్గ్ని అడ్డు పెట్టుకుని భారత స్టాక్ మార్కెట్లను కుప్పకొల్చాలని ప్రయత్నిస్తే ఇప్పుడు స్టాక్ మార్కెట్లో హిండెన్బర్గ్ని నమ్మడం మానేసినటువంటి పరిస్థితి. అంటే స్టాక్ మార్కెట్ల మీద విశ్వాసం కోల్పోయేటట్టు చూడాలని అతను ప్రయత్నిస్తే స్టాక్ మార్కెట్లే ఇతని మీద విశ్వాసం కోల్పోయినటువంటి పరిస్థితి హిండెన్బర్గ్ మీద. కానీ రాహుల్ గాంధీ స్వయంగా పెట్టుబడులు పెట్టద్దంటే మరింత పెట్టుబడులు పెట్టి డెవలప్ అవుతున్నటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రజలని మోటివేట్ చేయాలి కానీ కన్ఫ్యూజ్ చేయకూడదు. మనం కన్ఫ్యూజన్లో ఉండి అవతల వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకూడదు. మంచి చేస్తే ఎవరైనా ఆదరిస్తారు, మంచిని చెడగొట్టాలనుకుంటే చెడుపు జరుగుతుంది.